హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న కిచెన్. ఈరోజు నేను చేసి చూపించబోయేది రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: కప్పున్నర బొంబాయి రవ్వ, ఒక కప్పున్నర పంచదార, ఒక కప్పు డెడికేట్ కొబ్బరి అండి, యాలకులు పంచదార పొడి, అరకప్పు నెయ్యి, ఇవి జీడిపప్పు కిస్మిస్లు, ఇది పాల పొడి అండి. ఇప్పుడు రవ్వ లడ్డు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడెక్కాక ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నేతిలో జీడిపప్పు కిస్మిస్ కొంచెం దోరగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన జీడిపప్పు కిస్మిస్లు ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు ఈ నేతిలో బొంబాయి రవ్వ వేసుకుందామండి. నేను కప్పున్నర బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఇది మనకి వెయిట్లో 250 గ్రాములు ఉంటుందంటే పావు కిలో ఉంటుంది. ఈ నెయ్యి కొంచెం ఈ నేతిలో ఈ బొంబాయి రవ్వ కొంచెం దోరగా వేగాలండి. దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ఒక కప్పుడు వేస్తున్నాను. కొబ్బరి కూడా ఈ రవ్వతో పాటు మరి కొంచెం దోరగా వేయించుకుందాం. ఇప్పుడు రవ్వ కొబ్బరి వేగిపోయింది కదండి. ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బొంబాయి రవ్వ కొబ్బరి కలిపి 2 కప్పులున్నర అయింది కదండి. ఇప్పుడు మనం 2 కప్పులు పంచదార వేసుకుందాం. 2 కప్పులు పంచదార నీళ్ళు ఇది కొంచెం పాకంగా వస్తుంది కదా. ఇప్పుడు ఈ పంచదార చిన్న పాకానికి వచ్చిందండి. ఈ టైంలో మనం ఈ వేయించి పెట్టుకున్న కొబ్బరి రవ్వ 2 నెమ్మదిగా వేస్తూ మనం కలుపుకోవాలి. కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకున్నాను. కొంచెం ఇదే సమయంలో పాల పొడి కూడా వేసుకున్నాను. పాల పొడి వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు రవ్వ కొబ్బరి పంచదార అన్నీ ఉడికాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకున్నాం. 2 స్పూన్ నిండా యాలకుల పొడి వేసుకున్నాం. ఇప్పుడు రవ్వ ఉడికింది కదండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాక ఓ మారు కలుపుకొని దించేసుకోవడమేనండి. ఈ రవ్వ మిశ్రమం చల్లారింది కదండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డూలు చుట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే మిశ్రమంతో మనం రవ్వ బర్ఫీ కూడా చేసుకోవచ్చండి. అది ఎలాగంటే మనం ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఈ రవ్వ మిశ్రాన్ని వేసి ఒక 5 నిమిషాలు ఆగి మనం డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే రవ్వ బర్ఫీ కూడా రెడీ అయిపోతుందండి. కాకపోతే ఈ ఉండలు చుట్టుకుంటున్నాం, అది డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాం. ఇదే మిశ్రమంతో బర్ఫీలు కూడా మనం చేసుకోవచ్చు. మనందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు రెడీ అండి. జీడిపప్పులు కిస్మిస్లతో, యాలకుల పొడితో, కుంకుమ పువ్వుతో, నెయ్యితో గుమగుమలాడే రవ్వ లడ్డు రెడీ. మీరు కూడా ఇలా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.